ఉందా? గుండెలో మంట ఏమైనా వస్తుందా? గుండెలో మంట వస్తుంది. ఒక నిమిషం నీకు బీపీ చూస్తా. బీపీ చూసిన తర్వాత కడుపులో మంట అలాంటివి ఏం లేవుగా? వచ్చినాయా? వామిటింగ్స్ ఏం లేవు. మంచిగా దప్పికి ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు ఏరే హాస్పిటల్ ఓకే పర్లేదు. బీపీ ఒక నిమిషం. నర్సు లింగయ్య, ఏ ఊరు మీది? గూడూరుపాడు. ఏం లేదు, కొంచెం ఏంటి అట్మల్ నొప్పి వస్తుందా? లైట్గా గాలి మళ్ళా కొంచెం కాల్ పైకా ఓకేనా? ఇది ఒకసారి రిటర్న్ చురుకు అంటారా? నొప్పి అంటారా? ఏం లేదు. ఒక్కసారి పట్ట పైన మళ్ళీ ముడుసు. ఇక్కడ నొప్పి ఉందా? ఏం లేదు. ఎదురొమ్మలో గాలి పీల్చినప్పుడు ఏం పట్టేసినట్టు అనిపిస్తుందా? ఏమనిపించదు. రాళ్ళు రోజులకి మెడిసిన్ రాస్తా. 10 రోజులు మెడిసిన్ రాసిన తర్వాత వచ్చేసి తీసుకో. కడుపులో బాగా నొప్పి ఉందా? ఇక్కడ ప్రీ మోషన్ వస్తుందా నీకు? మోషన్ సంబంధించి ఉందా? కీళ్ళ వాతం ఉంది కొంచెం నీకు. ఆ వాతం కొంచెం తగ్గేటట్టు కూడా మెడిసిన్ ఉంటుంది. అయితే ముందైతే టెస్టులు చేయించుకున్న తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ కాలు మధ్యాహ్నం తర్వాత మందు తాగుతావా? అప్పుడప్పుడు తాగుతావు. అంటే నీకు బాధ అనిపించినప్పుడు తాగుతావా? అమ్మరు గుట్కాలు అలాంటి పొగ తాగుతావా? పొగ తాగితే చాలా డేంజర్ అయితే. పొగ ఎట్టి పరిస్థితుల్లో తాగొద్దు. మందు మానేయాలి. మందు కూడా సరే ఒకేసారి మానేయకపోయినా చిన్నగా తగ్గించుకో. కోడిగుడ్డు అంటే లోపల పైప్ ఎక్కువ ఉంటది కదా, తెల్లది మాత్రమే తిను. లోపల సన్నమా లాంటి తిన. మటన్ అప్పుడప్పుడు తీసుకో. ఫంక్షన్ ఏం తినబాకు. మసాలా కానీ తగ్గియాలి నువ్వు. అది నీ ఇష్టం అని చెప్తాను. మళ్ళీ అయినా తగ్గకుండా జబ్బు తగ్గలేదు అంటే కుదరదు. అది తర్వాత నీ రిపోర్ట్లు వచ్చిన తర్వాత నీకు ఏం చేయాలనేది చెప్తా. నీకు టెస్ట్ రామారావు ఇట్లా టెస్టులు చేయించేసి తీసుకెళ్ళి. రామారావు తీసుకెళ్ళి టెస్ట్ చేయించు. నిమ్మలం తీసుకెళ్ళి. ఇవాళ ఎవరు రాలేదయ్యా? భద్రాచలం పోయారా? ఇక్కడే ఫెయిన్ వచ్చింది. రామారావు టెస్టులు చేయించేసి చూపించేసి మన రిపోర్ట్ మన పట్టరాని తీసుకెళ్ళి. ఓకే.